నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వరకు తడవ ఫారెస్ట్లో మన సఫారీ చూస్తాం. సఫారీలో మనకి ఒక పులి కూడా సైట్ అయింది. ఆ పులి రెండు సంవత్సరాల వయసు అని మాత్రం అధికారులు చెప్తున్నారు. ఆ పులి తర్వాత ఈ సఫారీ తడవ ఫారెస్ట్కి వచ్చిన వాళ్ళకి మరొక ఎంటర్టైన్మెంట్, మరొక నాలెడ్జ్ సెంటర్ కనిపిస్తుంది. ఈ సెంటర్ ఏంటి, దీని వివరాలు ఏంటో డిఎఫ్ఓ గారు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. ఇప్పుడు మనం ఫారెస్ట్ చూసాం. ఒక పులి అంటే దాదాపు 250 పుళ్ళు ఉంటే ఒక పులి మాత్రం సైట్ అయింది. కానీ ఏదైనా సైట్ అయింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఒకసారి దీని గురించి చెప్పండి. ఈ సెంటర్ దేనికి పెట్టారు? ఈ నాలెడ్జ్ సెంటర్ ఏంటి? తడబాకు వచ్చేవారు ఎవరైనా కానీ ఫారెస్ట్ చూస్తారు. వాళ్ళకి అన్ని విషయాలు అక్కడ కనిపించకపోవచ్చు. కనిపించే విషయాల గురించి గైడ్ చెప్తారు. టైగర్ కనిపిస్తే టైగర్ గురించి, లేపర్డ్ కనిపిస్తే దాని గురించి. అక్కడ కనిపించని చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్లో క్రియేట్ చేశాము. అక్కడ మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఉంటే అక్కడ ట్రీస్ గురించి, ఇక్కడ యానిమల్స్ గురించి, నైట్ టైం కనిపించే యానిమల్స్ గురించి, వాటి యాక్టివిటీస్ గురించి, ఇక్కడ బర్డ్స్ చూస్తుంటారు బర్డ్స్ గురించి, లోపల వేసిన సైనేజెస్ వాటి గురించి, వాటన్నిటి గురించి క్లుప్తంగా కొంచెం వివరణ ఇచ్చాము. సో దట్ దాని నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు కొంచెం క్యూరియాసిటీ వస్తుంది. జస్ట్ టైగర్ కాకుండా వేరే యానిమల్స్ కూడా చాలా ఉంటాయి. ఈవెన్ టైగర్ అయినా కూడా దాని హ్యాబిటేట్, దట్ బిహేవియర్ గురించి క్యూరియాసిటీ డెవలప్ అయ్యి ఇంకా దాని గురించి నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేస్తాం. ఒకసారి దీని యాక్టివిటీ చెప్తారు పులికి సంబంధించి. ఇక్కడ ఇవన్నీ దీని స్పెసిఫిక్ ఏం లేదు. టైగర్స్లో డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్, ఇక్కడ తడోబాలో తీసిన టైగర్స్ ఫోటోగ్రాఫ్స్. కానీ అంటే ఇక్కడ మీకు దాన్ని గోలుతో రప్పుతుంది అంటే దాని టెరైన్ ఫిక్స్ చేసుకుని టెరిటరీ మార్క్ చేయడంలో ఇదొక పద్ధతి అండి. దీన్ని స్క్రేప్ మార్కింగ్ అంటారు. గోర్లతోటి ట్రీస్ మీద మార్క్ చేస్తుంది. అది ఎంత హైట్లో చేస్తుంది అంటే అంత పెద్దగా ఉంది, అంత డామినెంట్ టైగర్ అని మిగతా టైగర్ ఇండైరెక్ట్ హంటింగ్ ఆర్ మేబీ టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా వేరే టైగర్ వచ్చిన దాని ఏరియాకి అది అగ్రెషన్ చూపిస్తుంది. ఇక్కడ కప్స్ మదర్ కబ్స్తో పాటు మదర్ ఎప్పుడైనా చాలా కేర్ఫుల్గా ఉంటుంది, కబ్స్ చాలా క్యూరియస్గా ఉంటాయి, బట్ ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. అక్కడ చూస్తే మీరు వాటర్ హోల్ కనిపిస్తుంది, సమ్మర్స్లో వాటర్ చూపించేది. ఇక్కడండి దీనిదేంటి? ఇక్కడ కూడా అండి ఇది కూడా టెరిటోరియల్ మార్కింగ్. ఇది చాలా తక్కువ సార్లు కనిపిస్తుంది. ఇక్కడ నెక్లో దానికి ఒక సపరేట్ గ్లాండ్ ఉంటుంది. సో నెక్ తీసుకెళ్ళి చెట్లకు రబ్ చేస్తుంది. సో ఆ స్మెల్ కూడా వస్తుంది వాటికి. ఒకటి యూరినేషన్, ఇంకోటి రోరింగ్, ఇంకోటి స్క్రేప్ మార్క్, ఈ నెక్ రబ్బింగ్. ఇక్కడ పిల్లలకి హంటింగ్ నేర్పుతుందా ఏంటి? ఇక్కడ ఇవి పిల్లలు వాటర్ తాగుతున్నాయి అండ్ అది దాని టెరిటోరియల్ మార్క్ చేసుకుంటుంది మదర్. ఇది మంచి ఫోటోగ్రఫీ కూడా బాగుంది. ఇది మాన్సూన్ టైంలో ఉంటుంది. ఫారెస్ట్ కలర్ గ్రీన్ కలర్లో ఉంది కదా. ఓకే, దీని గురించి చెప్పండి సార్. స్కల్ ఏంటిది? ఇది జస్ట్ ఒకవేళ అంటే టైగర్ స్కెలిటన్ ఎలా ఉంటుందో, దాని ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఒక రిప్రజెంటేషన్. ఇక్కడ దాని గురించి దాని డిఫరెంట్ సౌండ్స్ కానీ, ఇక్కడ దాని స్కిన్ ఎలా ఫీల్ అవుతుంది. మనం రియల్ టైగర్ని టచ్ చేయలేము, కానీ ఇక్కడ దాన్ని ఫీల్ అవ్వచ్చు ఎలా ఉంటుంది అని. అండ్ దాని పగ్ మార్క్ మనకు అక్కడ ఫారెస్ట్లో కనిపిస్తుంది, కానీ ఇక్కడ పిల్లలకి ఎస్పెషల్లీ క్యూరియాసిటీ డెవలప్ చేస్తుంది, వాళ్ళు కంపేర్ చేసుకోవడం. అండ్ ఇది డిఫరెంట్ సౌండ్స్, ప్రతి సౌండ్కి ఒక అర్థం ఉంటుంది టైగర్. సో అది రోర్ చేస్తే ఏ ఉద్దేశంతో రోర్ చేస్తుంది. ఒక మదర్ వాటి పిల్లల్ని పిలవాలంటే ఈ సౌండ్ వస్తుంది. ఇది వార్నింగ్, అగ్రెషన్. మిగతా ఏమైనా టెరిటోరియల్ ఇష్యూ వచ్చినా, వేరే టైగర్ ఛాలెంజ్ చేసిన ఆ టైంలో వచ్చే సౌండ్. ఏదన్నా ఇబ్బంది ఉన్నదానికి డిస్కంఫర్ట్ చూపిస్తుంది, అలా కూడా వస్తుంది. యాక్చువల్లీ మీరు ఏదో బఫెలో లాగా సౌండ్ వస్తుండొచ్చు, కానీ టైగర్ సౌండ్. అచ్చా, దానికి హెల్త్ బాగాలేనప్పుడు డిస్కంఫర్ట్ ఏదైనా ఉంది, హెల్త్ బాగాలేదన్నా. అచ్చా, రోర్ అనేది అండి. ఎస్, ఇది చాలా కామన్గా వినిపించేది. రెండు కొట్టుకుంటే కదా, రెండు టైగర్లు ఎదురుపడినప్పుడు ఇది అగ్రెషన్, ఇది వస్తుంది. సార్, ఇప్పుడు స్కల్ చూపించారు కాబట్టి ఈ విషయంలో ఇటీవల చుట్టుపక్కల కొన్ని స్టేట్స్ నుంచి రావడం, పులులకి చంపి ఆ బోన్స్ తీసుకెళ్ళి అమ్మడం, ఇటువంటి ఒక మాఫియా లాగా అంటే ఒక గ్యాంగ్ తిరుగుతుంది. ముఖ్యంగా మనకి నేపాల్ నుంచి రావడం వాళ్ళంతా. అటువంటి సంఘటనలు ఇక్కడ పులికి చంపే సంఘటనలు జరుగుతుంటాయా? ఆఫ్ కోర్స్ జరుగుతుంటాయి.
మీరు హిస్టరీలో చూస్తే అంటే ఇదంతా ఆర్గనైజ్ క్రైమ్ మీద తీసుకుంటారు. ఆర్గనైజ్ క్రైమ్, పులి మనిషి సంఘర్షణ అనేది హిస్టరీ నుంచి ఉంది. ఒక రీసెంట్గా చూస్తే బ్రిటిష్ టైంలో, మన రాజుల టైంలో వాళ్ళ స్పోర్ట్ కోసం చంపేవాళ్ళు, వాళ్ళ హాబీ కోసం ఇన్ని టైగర్ని చంపినాను వాటి స్కిన్ని డిస్ప్లే చేయడం, అది స్టేటస్ సింబల్గా ఉండేది. తర్వాత ఏమైందంటే చైనీస్ ఈస్ట్ ఏషియాలో కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్లో దీని రక్తం కానీ దీని బోన్స్ జ్యూస్ కానీ దాన్ని వాడితే దానికి స్పెషల్ పవర్స్ ఏదో ఉన్నాయని అన్సైంటిఫిక్ రీజన్స్ బయటకు వచ్చాయి. దానివల్ల వైల్డ్ టైగర్స్ డిమాండ్ ఎక్కువ పెరిగింది. స్కిన్కి డిమాండ్ అలాగే ఉంది, అది కాకుండా బోన్స్కి, బ్లడ్కి, వాటి కెనైన్స్కి, నెయిల్స్కి డిమాండ్ పెరిగిపోయింది. అండ్ ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ లోకల్ ట్రైబ్స్ వాళ్ళు హంట్ చేసేవాళ్ళు, ఇక్కడ సప్లై అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ చేయండి. ఇప్పుడు రీసెంట్ ఈ ఇయర్లో జనవరిలో అయితే కేసు క్రాక్ చేసాము. పోచర్స్ ఇండియన్స్, వాళ్ళు కట్నీ నుంచి ఉండేవాళ్ళు, బహేలియా గ్యాంగ్ అంటే వాళ్ళు తీసుకొని. కేసు ఎలా జరిగిందండి? ఆ లీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. కేసు ఎలా వచ్చింది అంటే ఇక్కడ అతను ఎవరైతే ఫస్ట్ పట్టుకున్నామో అతను ఇంతకుముందు ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళ డేటాబేస్ మా దగ్గర ఉంది. ఇక్కడ మెయిల్గఢ్ టైగర్ రిజర్వ్లో సైబర్ సెల్ ఉంది. అక్కడ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు, వీళ్ళు నెక్స్ట్ ఏమన్నా ఎక్కడికి తిరుగుతున్నారు, వాళ్ళ మొబైల్ నెంబర్ ట్రాక్ చేస్తూ. సో అతన్ని ఆల్రెడీ పట్టుకున్న ప్రూవెన్ పోచర్ ఈ ఏరియాలో తిరుగుతుందని కనిపించింది. సో అతను పట్టుకున్న తర్వాత అక్కడ నుంచి కేసు ప్రోగ్రెస్ అయింది. తర్వాత వాళ్ళ ఏరియాస్కి వెళ్ళి సెర్చ్ చేయడం, అక్కడ దొరకడం, వాళ్ళ దగ్గర పాస్బుక్ దొరకడం. ఇది ఫస్ట్ టైం కనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళంతా మొబైల్ లేకుండా వేరేలాగా క్యాష్లో ఆపరేట్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైం వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో మనీ ఇదంతా డీల్ చేయడం ఫస్ట్ టైం మాకు షాకింగ్. సో ఆ బ్యాంక్ అకౌంట్ చూస్తే ఒకటే అకౌంట్ నుంచి వాళ్ళకు కోట్ల కొద్ది డబ్బులు వచ్చాయి. సో అక్కడ మేము ఇక్కడ ఏదో క్యాచ్ ఉందని నేను మా ఆర్ఎఫ్ఓ కలిసి వెళ్ళాము, మేఘాలయకి వెళ్ళాము. మా దగ్గర జస్ట్ ఒక అడ్రస్ ఉండేది అందులో. సో ఆ అడ్రస్ తోటి అక్కడ లోకల్ డబ్ల్యూసీసీ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఒక ఇన్స్పెక్టర్ ఉండే, మేము ముగ్గురం తిరిగాము. ఒక 2 రోజులు తిరిగి అక్కడ ఆ పిన్ పాయింట్ చేసి ఆ ఇంటిని అతను అరెస్ట్ చేసింది.